హాయ్ హలో వెల్కమ్ టు మోరీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి వాళ్ళు మీపై చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపం పడుతున్నారా? ఓకేనా అండి, కార్డ్ షఫిల్ చేసుకుందాం. ఇంకొకసారి షఫిల్ చేసుకున్నామండి కార్డ్స్. వాళ్ళు మీపై చేసిన అన్యాయానికి గుర్తు చేసుకొని పశ్చాత్తాపం పడుతున్నారా? మీ పార్ట్నర్ అయితే స్టార్టింగ్లో వాళ్ళు కేర్లెస్గా బిహేవ్ చేశారు. కాన్సిక్వెన్సెస్ కోసం ఆలోచించకుండా డెసిషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళు. వాళ్ళు మీ గురించి మేనిఫెస్టేషన్ చేయగలరు, కానీ వాళ్ళు ఆ ఎనర్జీని మిస్యూజ్ చేసుకున్నారు, అంటే సరిగ్గా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అని వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. మీ దగ్గర వాల్యూ పోయిందని వీళ్ళైతే బాగా ఫీల్ అవుతున్నారండి. మీరు వాళ్ళకి ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే కనిపిస్తున్నారు. ఇప్పుడు సైలెంట్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చూపించిన లవ్, కేరింగ్ ఇప్పుడు వాళ్ళకి బాగా గుర్తొస్తుంది. మీతో టైం స్పెండ్ చేసిన ఛాన్సెస్ మిస్ అయ్యా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళ ఈగో డామినేట్ చేయడం వల్ల అలా బిహేవ్ చేశారు. ఇప్పుడు ఆ గర్వం వల్ల వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారండి. మీతో ఉన్న బాండ్ చాలా పవిత్రం అని లేట్గా తెలుసుకున్నారు. మీ ట్రెడిషనల్ వాల్యూస్ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మీరు చాలా ట్రెడిషనల్ పర్సన్ అండి. మీ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నా అని ఫీల్ అవుతున్నారు. మీరే వాళ్ళ నిజమైన సోల్మేట్ అని ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. మీతో రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళలేకపోయాని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యాని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు చాలా పేషెంట్గా ఉంటారని మీ ఓర్పు గుణాన్ని గుర్తిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ పర్సన్ వీక్గా ఉన్నారు. మీ అంత ఓర్పు కానీ మీ అంత స్ట్రెంగ్త్ కానీ ఇప్పుడు మీ పర్సన్లో కనిపించట్లేదు. లోన్లీగా ఉంటున్నారు. వాళ్ళ ఓన్ థాట్స్, ఎమోషన్స్పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. మీరు మూవ్ ఆన్ అయిపోయారు, కానీ వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయారు. కర్మ ఫేజ్లో ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి జస్టిస్ జరుగుతుందని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. వాళ్ళకి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది, అర్థం చేసుకుంటున్నారు. చాలా లేట్గా రియలైజేషన్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీరు ఈ రిలేషన్ని ఎండ్ చేయడంతో వాళ్ళ లైఫ్లో బిగ్ చేంజ్ వచ్చింది. వాళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నారు. మీరు లేకపోవడంతో వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్గా లేదు.
బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వీళ్ళు. మీ పర్సన్ టాక్సిక్ బిహేవియర్ వల్ల మీ రిలేషన్ బ్రేక్ అయ్యింది. అవి తలుచుకొని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మీతో రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోయింది. అంటే కూలిపోయినట్లు అనిపించింది వీళ్ళకి. ఇక్కడ గతంలో కొంతమందికి సడన్ బ్రేకప్స్ అయ్యి, డిస్టర్బెన్సెస్ అయ్యి, క్రియేట్ అయ్యి సడన్ బ్రేకప్స్ జరిగాయండి. కొంతమందికి గతంలో డివోర్స్ అయ్యింది. మీ సిచ్యువేషన్ ఏదైతే మీరు అలా తీసుకోండి, ఓకేనా? మీరు వాళ్ళ లైఫ్లో ఒక హోప్లా ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ హోపే కోల్పోయాను అని బాధపడుతున్నారు వీళ్ళు. వాళ్ళలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా గిల్టీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఇంకా క్లారిటీ కోసం చూస్తున్నారు వీళ్ళు. మీరే వాళ్ళకి హ్యాపీనెస్, మీరే వాళ్ళ లైఫ్ అని. ఇప్పుడు మీరు లేకపోవడంతో వాళ్ళ లైఫ్ ఎంప్టీగా ఉంది అని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. గతంలో చేసిన మిస్టేక్స్కి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రపంచంలాగా వీళ్ళు ఫీల్ అవుతారు. మీరు లేని లైఫ్ వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడితో ఆ లైఫ్ అయిపోయింది, సగంలోనే మీరు వెళ్ళిపోయారు అన్న బాధ వీళ్ళకి చాలా ఉందండి. మీతో మళ్ళీ రిలేషన్ న్యూగా స్టార్ట్ చేయాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. అంటే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, ఎమోషనల్ బిగినింగ్ ఉంటుందండి. మీ పార్ట్నర్ కానీ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి ట్రూ పార్ట్నర్ అని ఇప్పుడు అర్థమవుతుంది, కానీ మీ రిలేషన్ కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ హార్ట్ బ్రేక్ అయినందుకు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, అంతే కదండి. మనకి ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి అలాంటి పెయిన్ వస్తేనే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో అని, అంతే కదా. మీరు చూపించిన ప్రేమని ఇగ్నోర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మీరు వాళ్ళకి అంత ప్రేమ చూపించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు. మీ పర్సన్ మీరు లేకపోవడంతో ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు. అంతా అయిపోయింది, ఏం లేదు, మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు వీళ్ళు. ఏం అర్థం కావట్లేదు మీ పార్ట్నర్కి అయితే మీరు లేకపోతే. మీ మెమరీస్ వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. పాత రోజులు గుర్తొస్తున్నాయి వీళ్ళకి. మీతో ఉన్న ఎవ్రీ సెకండ్ వీళ్ళు గుర్తొస్తుంది. నైట్ టైం నిద్ర పట్టట్లేదు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు నైట్ టైం. సమ్టైమ్స్ వీళ్ళు ఏడుస్తున్నారు కూడా అండి మీ విషయంలో అయితే, నైట్ టైం బాధపడుతూ. మీతో రిలేషన్ ఎండ్ అయ్యిందనే బాధ వాళ్ళకి చాలా ఉంది. లోపల చంపేస్తుంది, మనసులోని ఆ బాధ ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంతే అండి, మీ పార్ట్నర్ మీ విషయంలో అయితే ఇలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపం పడుతున్నారండి వాళ్ళు. మీకు బాధ పెట్టినందుకు వాళ్ళు బాధపడుతున్నారు.
ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, నేను చేస్తాను. అండ్ కమెంట్ చేయండి, మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను ఈ విషయం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.